పంచభూతాలు మనకు ఏం నేర్పుతాయి? భూమి ఓర్పు, ప్రేమ, గాలి కదలిక, అగ్ని సహనం, వెలుగు, ఆకాశం సమానత, నీరు స్వచ్ఛత. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞానం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివే అని. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే అసలైన ధైర్యం. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ విలువైనవే. అవసరానికి వాడుకొని వదిలేసే గుణం నాకు లేదు. ప్రేమగా పలకరిస్తే ఎప్పుడు నా వాళ్ళే అనుకుని పొంగిపోయే మనసు నాది. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటక రంగం కదా. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఈ సృష్టిలో పేగు బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం. పెళ్లి చేసే పంతులు సైకిల్ మీద వస్తాడు లేదా మోటార్ సైకిల్ మీద వస్తాడు. విడాకులు ఇచ్చే లాయర్ మాత్రం కారులో వస్తాడు. కలిపేవాళ్ళ కన్నా విడగొట్టే వాళ్ళకే ఈ లోకంలో గౌరవం మర్యాదలు ఇస్తారు. జనాలు గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైన ఉండాలి, అధికారమైన ఉండాలి, అదృష్టమైన ఉండాలి. ఇవేమి లేనివాడు ఎంత మంచివాడు అయినా జనాలు విలువ ఇవ్వరు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదని బాధపడడం కాదు, మర్యాద తెలియని చోటకు వెళ్ళడం మనం చేసిన తప్పు. పోరాడవలసి వస్తే సింహముతో పోరాడు, ఓడినా చివరికి చచ్చిన వీరుడుగా మిగులుతావు. బురదలో దొర్లే పందితో పోరాడకు అంటే నిండా బురద, తర్వాత బురద మాత్రమే మిగులుతుంది. పోరాడవలసి వస్తే సింహముతో పోరాడు, ఓడినా చివరికి చచ్చిన వీరుడిగా మిగిలిపోతావు. బురదలో దొర్లే పందితో బోర్లాడకు, వంటి నిండా బురద, తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది.